అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్‌గా పిఠాపురం వర్మ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఏమీ చేయలేదు, అన్నీ నేనే చేశానని చెప్పేసి. సో ఈ వార్త అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. అంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్‌కి గానివ్వండి, ఇటు వర్మకి గానివ్వండి, ఇద్దరి మధ్యన క్లాషెస్ అనేవి ఏర్పడ్డాయి. క్లాషెస్ ఏర్పడటం అంటే హ్మ్. వీళ్ళ యొక్క విశ్వాసఘాతకమైన మాటలే. పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నాగబాబు అవ్వచ్చు. హ్మ్. ఎలక్షన్ ముందేమో నువ్వే సర్వస్వం, నువ్వే అని అక్కడ ప్రజలకు తెలుసు. హ్మ్. కుటుంబంతో సహా వర్మ తిరిగాడు, ఈ గడప గడప తిరిగాడు. హ్మ్. కళ్యాణం తిరగల, నాగబాబు ఏం తిరగల, హ్మ్. అతనే తిరిగాడు. అతను క్యాండిడేట్. హ్మ్. సో అతని క్యాండిడేట్ మొత్తాన్ని దారాదత్తం చేసి హ్మ్. పార్టీ కోసం అని దారాదత్తం చేసాడు, కష్టపడ్డాడు. హ్మ్. కనీసం కృతజ్ఞతాభావం లేకుండా వాళ్ళు ఎవరు కాదు, కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల గెలిచారు, హ్మ్. ఇంకెవరన్నా మన వల్ల అనుకుంటే వాళ్ళ కర్మ అని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి, హ్మ్. ఈ విశ్వాసఘాతకం మాటలు అయ్యి హ్మ్. వాడుకుని తగిలేసే బాపతులు, ఆ బాపతులు మాటలు మాట్లాడారు. అక్కడ పిఠాపురంలో ఏం జరుగుతున్నా పట్టించుకున్న పాపాలు పోలేదు పవన్ కళ్యాణ్. ఓకే. మన దళితులు, పిఠాపురంలో దళితుల్ని వాళ్ళు బహిష్కరణ. పరీక్షలకి వీధి దీపాల కింద చదువుతారు. హ్మ్. ఎక్కడ స్పందించాడు? ఎక్కడ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ స్పందించాలి కదా. తను నీ కాన్స్టిట్యూన్సీ ఓట్లు వేశారు కదా ప్రజలు. హ్మ్. అక్కడ పిల్లలు చదువుకి కరెంటు తీసేసి అదేమంటే మీరు అన్యాక్రాంతమైన గవర్నమెంట్ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు కనుక మీ కరెంటు పీకేస్తామని కరెంటు పీకేసేసి పిల్లలు, చదువుకునే పిల్లలు రోడ్డు మీద వీధి దీపాల దగ్గర చదువుకుంటూ ఉంటే హ్మ్. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? మాట్లాడాలి కదా. హ్మ్. ఇతనే వెళ్ళాడు. హ్మ్. ఇతనే వెళ్ళి మాట్లాడి వాళ్ళు పలకరించి అది కాదు సొసైటీ చేసి వెళ్ళాడు. హ్మ్. ఎమ్మెల్యే నువ్వు తన హ్మ్. నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఎక్కడో కాషాయ వస్త్రాలు వేసుకుని ఢిల్లీ ప్రాపకం కోసం వాళ్ళతో తిరుగుతూ పిచ్చి హ్మ్. పిచ్చి కోతలు, పిచ్చి పిచ్చి మాటలు, ఒక నెలకడలేని మాటలు, రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడుతూ తిరుగుతున్నా తప్పితే హ్మ్. ఎక్కడున్నావు? ఖచ్చితంగా ప్రజలకు తెలుసు, అది ప్రజల హ్మ్. మాట. హ్మ్. వర్మ అన్న మాట కాదు, ప్రజల మాట. హ్మ్. వీళ్ళు విశ్వాసఘాతకులుగా వీళ్ళు మాట్లాడొచ్చు కానీ హ్మ్. మేమే గెలిచాం, మా వాళ్ళే గెలిచాం, వర్మది లేదు కర్మ, ఈ హ్మ్. పిచ్చి మాటలు, వీళ్ళ మాటలు విశ్వాసఘాతకం మాటలు. హ్మ్. భగవంతుడు క్షమించదమ్మా. హ్మ్. ఇంత విశ్వాసఘాతకంగా ఓకే. ఉండకూడదు ఎవరు కూడా. హ్మ్. వీళ్ళు మరి దారుణం. హ్మ్. అంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి మాట విని ఎమ్మెల్యే సీట్ గానివ్వండి, ఎమ్మెల్సీ సీట్ గానివ్వండి, ఇవన్నీ కూడా త్యాగం చేశారు వర్మ. సో మరి ఈ డిస్కషన్‌లో ఎందుకు ఆయన రియాక్ట్ అవ్వట్లేదు? సో ఇద్దరి మధ్యన ఈ ఇది రియాక్ట్ సమస్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవ్వాలి. ఇప్పుడు హ్మ్. ఇతను ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్సీ అన్నారు, హ్మ్. ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చారు, హ్మ్. ఈయనకి ఇవ్వకుండా. హ్మ్. అంత ద్రోహం చెబుతాడు అతను. సంయమనం పాటిస్తున్నాడు హ్మ్. వర్మ. హ్మ్. వర్మ పార్టీకి టాటా బై చెప్పదు ఎంతసేపు. హ్మ్. కానీ అతను చెప్పట్లా, అతను సిన్సియర్ గా పార్టీకి. కానీ వీళ్ళకు ఉండాలి కదా, హ్మ్. చంద్రబాబుకు ఉండాలి. హ్మ్. అదే ఇంత కష్టపడ్డాడు, త్యాగం చేశాడు, మనం హ్మ్. చెప్పామన్నా మన మాట కట్టుబడి హ్మ్. పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఇక నాగబాబుకి ఎమ్మెల్సీ ఏంటి? హ్మ్. నాగబాబు ఏంటి? నాగబాబు ప్రజల్లో ఏం తిరిగాడు, ఏమున్నాడు? నాగబాబుకి ఎమ్మెల్సీ ఏంటి? హ్మ్. కేవలం పవన్ కళ్యాణ్ తమ్ముడు కుటుంబం వద్దంటాడు, కుటుంబ పాలన, కుటుంబ రాజ్యాంగ హ్మ్. రాజకీయాలు వద్దంటాడు. మళ్ళీ వస్తే వర్మ కాదు హ్మ్. ఇతనికి ఇవ్వాలి. ఏం మాట, పిచ్చి మాటలు కదా అది. హ్మ్. అది నా చంద్రబాబుకి ఉండాలి, హ్మ్. పవన్ కళ్యాణ్ ఉండాలి, నాగబాబుకి ఉండాలి. ఓకే. అతను వర్మది 100% హ్మ్. న్యాయసమ్మతమైంది. హ్మ్. అతని ప్రజలు అతను అనుకున్నారు, ప్రజలు అతన్నే సమర్థిస్తున్నారు. ఓకే. పిఠాపురం మొన్న జరిగి ఏజ్ ఇన్సిడెంట్, అమ్మాయి చిన్నపిల్లలు లేదు కూడా చేద్దాం, అప్పుడు హ్మ్. పవన్ కళ్యాణ్ కనపడ్డు. ఈయనే వెళ్ళాలి హ్మ్. విషయానికి, బాధ్యతలకి. పార్టీ కూటమి ప్రభుత్వం తరపున ఈ వర్మ వెళ్తాడు. హ్మ్. దేనికి వీళ్ళు కనపడదు. హ్మ్. పైకి మాత్రం మేమే గెలిచాం, మా పేరు వల్ల గెలిచాం, మా ఇమేజ్ వల్ల గెలిచాం. మరి మీ పేరు వల్ల ఇమేజ్ ఉంటే హ్మ్. గతంలో మరి 2 చోట్ల ఎందుకు ఓడిపోయావు? హ్మ్. ఓకే. లోకల్లో అప్పుడు లోకల్ ఎంపీ, లోకల్లో వర్మ లాంటి అవును. స్ట్రాంగ్ ఇది సపోర్ట్ ఉన్నప్పుడు గెలిచావు. హ్మ్. నీవే శివశక్తి అయితే అప్పుడు గెలిచావు కదా. హ్మ్. ఏం పిచ్చి మాటలు మాట్లాడకూడదు. విశ్వాసఘాతకంగా, అసహ్యంగా ఓకే. హ్మ్. తిని తినలేదు అన్నట్టు ఏరు దాటి తిండి తగిలేసి ఇలాంటి హ్మ్. మాటలు, పిచ్చి మాటలమ్మా. ప్రజలు ఓకే. హర్షించరు, ప్రజలు హ్మ్. అసహించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ పిఠాపురంలో ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో పవన్ కళ్యాణ్ పైన, అంటే ఇది కూటమి ప్రభుత్వం పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? లేదంటే ఏ పవన్ కళ్యాణ్ పైన పడే ఎఫెక్ట్ కూటమి ప్రభుత్వం మీద పడుతుంది, పవన్ హ్మ్. కళ్యాణ్ మీద మేజర్ గా పడుతుంది. హ్మ్. అందుకని వాళ్ళు పవన్ కళ్యాణ్ మొహం చూపించలేకపోతారమ్మా. హ్మ్. ఎందుకంటే ఎన్ని ఒకటా రెండా, హ్మ్. అతను అన్ని ఒక్క మాట కట్టుబడి లేడు. హ్మ్. 12 ఏళ్లుగా రాజకీయాల్లోకి వచ్చి హ్మ్. ఒక్క మాట చెప్పండి అమ్మా, నీకు గుర్తుంటే. నాకైతే గుర్తులేదు. ప్రతి మాట
అన్న మాటని వెనక్కి రివర్స్ మాట్లాడేది ఏ ఉమ్, మాట కట్టుబడి లేదు. ఉమ్, ఆరంభంలో ప్రశ్నిస్తానన్న ప్రశ్న మాట కాడ నుంచి ఉమ్, నిజన్నట్టు ఈ సనాతన ధర్మాన్ని దాకా ఉమ్, ఎక్కడ ఒక్క మాట కట్టుబడి ఉన్నాడో చెప్పండి. ఉమ్, అంట ఒక మాట అంటాడు, రెండో రోజు ఇంకో మాట అంటాడు, మూడో రోజు ఇంకో మాట అంటాడు. నిలకడ లేని మాటలు, నిలకడ లేని రాజకీయం, నిలకడ లేని చాలా అసహ్యం జిగుసాగరంగా ఉంది. అసలు ఏదో ఉమ్, రాజకీయం వస్తాడు, ఏదో మార్పు నాలంటి వాళ్ళు కూడా ఆ రోజు సమర్థించాం. ఏదైనా వస్తాడు నీతిపరుడు, అవినీతి లేదు, ఉమ్, ఏదో కొత్త రాజకీయం వస్తుంది. ఉమ్, చిచి చంద్రబాబు కన్నా దారుణమైన రాజకీయం, ఉమ్, చంద్రబాబు కన్నా దారుణమైన యూటర్న్స్, చంద్రబాబు కన్నా దారుణమైన అబద్ధాలు, ఉమ్, చంద్రబాబు కన్నా దారుణమైన మాట మార్పులు. ఉమ్, ఈ చిచి అసహ్యం వేస్తుంది అసలు. ఉమ్. థ్యాంక్ యూ సార్.